బికాస్ యూ స్మోక్ డైరెక్ట్ డ్యామేజ్ టు ద లంగ్ ఎపిథీలియం, అంటే లంగ్ యొక్క ఏదైతే ప్రొటెక్టివ్ లేయర్ ఉంటుందో దాన్ని డ్యామేజ్ చేస్తూ ఉంటుంది. దానివల్ల ఆ ప్రొటెక్టివ్ లేయర్ రిపేర్ చేసుకునే ప్రక్రియలో ప్లస్ ఆ శ్వాసనాళాలు కూడా వాటి ఎలాస్టిసిటీ కోల్పోతాయి. దిస్ ఇస్ కాల్డ్ సిఓపిడి అంటాం. పేషెంట్ బ్రీత్ తీసుకోవడానికి కూడా చాలా ఇబ్బంది పడతారు, సిఓపిడి అంటారు. సో అట్లనే ఎయిర్ వేస్లలో కఫం చేరడం, బ్రాంకైటిస్ అంటారు. తర్వాత ఒక్కొక్కసారి క్యాన్సర్ కూడా దారితీయచ్చు. ఎస్పెషల్లీ when you are smoking, you can have a oral cancers as well as throat cancers as well as you can have a lung cancer. చాలా మంది స్మోక్ చేస్తూ ఉంటారు కదా, సో దానివల్ల ఎఫెక్ట్ అవుతుంది అని తెలుస్తుంది. బట్ దే ఆర్ సేయింగ్ దట్ వీఆర్ నాట్ అ చైన్ స్మోకర్స్, మేము అప్పుడప్పుడు తాగుతూ ఉంటాం కదా అని అంటుంటారు కదా. సో స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్ అందరికీ తెలుసు. బట్ వాట్ ఇఫ్ యూ వాంట్ టు సే లైక్ స్మోకింగ్ ఈజ్ వెరీ ఇంజూరియస్ టు హెల్త్. అసలు అది అఫెక్ట్ చేయని ఆర్గాన్ అంటూ బాడీలో ఏం లేదు. సో ఇఫ్ యూ రియల్లీ స్మోక్, ఇట్ అఫెక్ట్స్ వెజల్స్ విచ్ కెన్ అంటే క్లాడికేషన్ కానీ లేదంటే ఎనీ వెజల్ కానీ అఫెక్ట్ కావచ్చు. ఫస్ట్ థింగ్ ఏంటంటే ఎనీ బ్లడ్ వెజల్ కెన్ బి అఫెక్టెడ్. వాట్ అబౌట్ హుక్కా? ఎనీథింగ్, ఎనీ కైండ్ ఆఫ్ స్మోకింగ్, ఈవెన్ ఎలక్ట్రానిక్ సిగరెట్స్ ఆల్సో డేంజరస్, విచ్ ఆర్ యాక్చువల్లీ ఎనీథింగ్ ఈజ్ డేంజరస్. సో దే అఫెక్ట్ ఎవ్రీ ఆర్గన్ ఆఫ్ ద బాడీ ఎస్పెషల్లీ. ఇకపోతే మెయిన్గా స్మోకింగ్ ఇచ్చే ఎఫెక్ట్స్ వాస్కులర్ ప్రాబ్లమ్స్, నాన్ వాస్కులర్ ప్రాబ్లమ్స్. అంటే వెజల్స్ని డ్యామేజ్ చేయడం వల్ల అవి హార్ట్ డిసీజ్కి, లేదంటే బ్రెయిన్ స్ట్రోక్కి, లేదంటే ఒక్కొక్కసారి మనకు గ్యాంగ్రీన్, కాళ్ళల్లో చేతుల్లో గ్యాంగ్రీన్ వచ్చి ఆ కాళ్ళు చేతులు తీసేయడానికి, ఇట్లాంటి వాటికి పెరిఫెరల్ క్లాడికేషన్స్ దారితీస్తుంది. ఇకపోతే నాన్ వాస్కులర్ ఇదేమో వాస్కులర్ కాంప్లికేషన్స్ ఆఫ్ స్మోకింగ్, అంటే బ్లడ్ వెజల్స్లో అబ్నార్మాలిటీ వల్ల వచ్చే కాంప్లికేషన్స్. సో ఏ బ్లడ్ వెజల్ ఇన్వాల్వ్ అయితే ఆ ఆర్గాన్కి సంబంధించిన జబ్బు వస్తుంది. హార్ట్కి సంబంధించిన బ్లడ్ వెజల్ ఇన్వాల్వ్ అయితే ఎంఐ వస్తుంది, అదే హార్ట్ అటాక్ అంటాం. సో బ్రెయిన్కి సంబంధించిన బ్లడ్ వెజల్ ఇన్వాల్వ్ అయితే స్ట్రోక్ వస్తుంది. అలాగే ఏ బ్లడ్ వెజల్స్ తినా. సో స్మోకింగ్ ఓవరాల్ మీ ఇమ్యూనిటీని తగ్గిస్తుంది. అండ్ బికాస్ యూ స్మోక్ డైరెక్ట్ డ్యామేజ్ టు ద లంగ్ ఎపిథీలియం ఉంటుంది, అంటే లంగ్ యొక్క ఏదైతే ప్రొటెక్టివ్ లేయర్ ఉంటుందో దాన్ని డ్యామేజ్ చేస్తూ ఉంటుంది. సో దానివల్ల ఆ ప్రొటెక్టివ్ లేయర్ రిపేర్ చేసుకునే ప్రక్రియలో ప్లస్ ఆ శ్వాసనాళాలు కూడా వాటి ఎలాస్టిసిటీ కోల్పోతాయి. దిస్ ఇస్ కాల్డ్ సిఓపిడి అంటాం. క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్ అంటారు. అంటే శ్వాసనాళాల్లో ఉండే ఎలాస్టిసిటీ పోయి పేషెంట్ బ్రీత్ తీసుకోవడానికి కూడా చాలా ఇబ్బంది పడతారు, సిఓపిడి అంటారు. సో అట్లనే ఎయిర్ వేస్లలో కఫం చేరడం, బ్రాంకైటిస్ అంటారు. తర్వాత ఒక్కొక్కసారి క్యాన్సర్ కూడా దారితీయచ్చు. ఎస్పెషల్లీ వెన్ యూ ఆర్ స్మోకింగ్, యూ కెన్ హ్యావ్ ఏ oral cancers as well as throat cancers as well as you can have a lung cancers also. Okay, and one more question about the hookah and smoke గురించి. చాలా మంది ఏమంటారంటే లైక్ hookah is for throat clean కి అంటే లైక్ వాడతారని అంటారు. So what do you want to say about that? No, nothing like that, because ఏంటంటే ఏది థ్రోట్ క్లీన్ చేయడం అంటూ ఏమి ఉండదు. దే మైట్ ఫీల్ సమ్ బికాస్ ఆఫ్ ద నికోటిన్ ఎఫెక్ట్ ఆన్ ద బ్రెయిన్, దే మైట్ ఫీల్ సంథింగ్ లైక్ కిక్ టైప్ ఆఫ్ థింగ్, బట్ నథింగ్ హెల్ప్స్. యూజువల్లీ ఆ పాతకాలంలో మేము చుట్టు తాగితే లేదంటే మాకు కొంచెం థ్రోట్ క్లియర్ అవుతుంది అది అనేది ఒకటి ఉంటుంది. కానీ డెఫినెట్లీ దట్ డజంట్, ఇట్స్ మేబీ ఆ నికోటిన్ ఎఫెక్ట్ వల్ల దే ఫీల్ లైక్ దాట్, బట్ ఇట్స్ నాట్ గోయింగ్ టు క్లియర్. ఇన్ఫ్యాక్ట్ ఇట్స్ గోయింగ్ టు క్రియేట్ మోర్ స్పూటమ్ అండ్ అంటే ఎక్కువ మ్యూకస్ గ్లాండ్స్ ఎక్కువ అవడం ద్వారా ఎక్కువ స్పూటాన్ని సెక్రెట్ చేసి ఎయిర్వేస్ బ్లాక్ చేస్తుంది, కానీ క్లియరెన్స్ అంటూ ఏముండదు. Okay. Hi everyone, Nenu mi Vedika. Please subscribe to Volgo Health. Don't forget.